పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నీ పలికిన భారమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమన్ మహాభాగవతంలో మనం అష్టమ స్కంధంలో ప్రవేశించాం. ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి శుకుడు చెప్తున్న విషయం మనం మాట్లాడుకుంటున్నాం. కాలం గడుస్తూ ఉంది. ఒక్కొక్క మన్వంతరానికి ఒక మనువు అధిపతిగా ఉంటాడు. ఈ క్రమంలో నాలుగవ మనవ కాలం వచ్చింది. ఉత్తముడు తమ్ముడైనటువంటి తామసుడు అనే నావాడు నాలుగవ మనవైనాడు. అతనికి కొడుకులు కేతువు, వృషుడు, ధరుడు, ఖ్యాతి మొదలైన వాళ్ళు 10 మంది బలవంతులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా రాజులు. సత్యకులు, హరులు, వీరులు మొదలైన దేవతలైనారు. త్రిశిఖుడు అనేటటువంటి వాడు దేవేంద్రుడైనాడు. ఈ క్రమంలో జ్యోతిర్వ్యోముడు మొదలైన వారు సప్త ఋషులైనారు. విష్ణువు హరిమేధునికి, హరినికి హరి అనే పేరుతో జన్మించాడు. దయా సముద్రుడై అన్ని లోకాలకు కూడా ప్రభు అయినటువంటి హరి మొసలికి చిక్కినటువంటి గజేంద్రుని విడిపించి ప్రాణాపాయం నుంచి గడిపించి కాపాడాడు అని చెప్పారు. అది ఎలా సాధ్యమైంది? అలా చెప్పినప్పుడు పరీక్షిత్తు శుకుని అడుగుతున్నాడు, మహానుభావ, నీరాటవనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తము చేనారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్ అని అడిగాడు. మునీంద్ర, నీటిలో తిరిగే మొసలికి, ఎక్కడో దట్టంగా ఉండి అడవుల్లో తిరిగేటటువంటి ఏనుగుకి అసలు పోరాటం ఎట్లా జరిగిందయ్యా? ఈ రెండు ఎట్లా కలుసుకుంటాయి? విష్ణువు గజేంద్రుణ్ణి వాడికి వచ్చిన సంకటాల నుంచి ఏ రకంగా రక్షించాడు? ఈ కథ వినాలి, నాకు కుతూహలంగా ఉంది, దాన్ని వినిపించరాదా అని అడిగాడు. చెవులకు పండవుగా, మనస్సు ప్రీతిగా వింటాను అన్నాడు. పండితులు పుణ్యాత్ముడైనటువంటి విష్ణువుని గురించి చెప్పే కథలను పెద్దలు ఎప్పుడైనా సంతోషంగా వింటారు కదా అన్నాడు పరీక్షిత్ మహారాజు. అందుకు పరీక్షిత్తుతోటి శుకుడు చెప్పిన కథని శౌనకాదులకు సూదుడు సంతోషంగా ఇలా చెప్తూ ఉన్నాడు. రాజేంద్ర విను సుధారాశిలోనొక పర్వతము త్రికూటంబను తందురుచుండు యోజనాయుధమగు సునతత్వంబును అంతియుడలపు అతిశయిల్లు కాంచనాయ స్ఫారక ధౌమమయులమయులై 3 శృంగంబులు మనసియుండగు అట శృంగ బహురత్నధాతు చిత్రదములై దిశలు భూభవములు తేజరిల్లు భూరి భజలత కుంజపుంజములను రోసి పరతెంచు సెలయేటి మొత్తములను మరగి తిరిగిడి దివ్య విమానములను చెరుల క్రీడించ కింద రచయము కలిగి. ఓ రాజేంద్ర, పాల సముద్రంలో త్రికూడం అనేటటువంటి అందమైన పర్వతం ఉంది కదా, అది 10,000 ఆమడల పొడవు, అంతే వెడల్పు, ఎత్తు ఉందంటారు. దాని బంగారు, వెండి, ఇనుము నిండినటువంటి 3 శిఖరాలు ఉన్నాయట. ఆ కొండ పక్కలోను శిఖరాల్లో ఉండే రత్నాల వల్ల, ధాతువుల వల్ల దిక్కులు, భూమి, ఆకాశం చిత్రమైన రంగురంగులతోటి ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటుందట. ఆ కొండలో పెద్ద పెద్ద చెట్లు, తీగలు, పొదలు అవన్నీ కూడా ఉండి పారేటటువంటి సెలయేర్లు, అలవాటు ప్రకారంగా కొందరు దేవతల విమానాలు తిరుగుతూ ఉంటాయి, పైన తిరుగుతూ ఉంటాయట. అలా ఆ కిందరులంతా విహారం చేస్తూ ఉంటారట. మరి అటువంటి యొక్క విశేషంలో ఆయన అడుగుతూ ఉన్నాడు. అయితే ఆ త్రికూట పర్వతంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, అద్భుతమైన గజ్జ రాశాడు పోతన్న గారు మహాభాగవతంలో. ఎంత బాగుంటుందో ఆ గజ్జ. ఆ త్రికూట పర్వతం మాది ఫలం, లవంగం, పుల్లమాదీపం, మామిడి, మొగలి, జీడి, అంబాళం, తెల్లతెగడ, పనస, రేగు, పొగడ, ప్రబ్బ, మర్రి, కొండమల్లె, మొల్ల, ఎర్రగోరంట, తుమ్మ, కొవిదారం, ఖర్జూరం, నారికేళం, వావిలి, చందనం, వేము, మందారం, నేరేడు, నిమ్మ, పూల గురివెంద, ఇప్ప, తాడి, తక్కోలం, తమాలం, గిరిగితాడి, రసాలం, మద్ది, మోరడి, మారేడు, ఉసిరిక, పోక, గడిమి, కన్నీరు, అరటి,
వెలగ ఉమ్మెత్త కలదువి దిరిసన ఇరుగుడు అశోకం మోదుగు ఓ యబ్బ ఇన్ని రకాల చెట్లు జామలు ఉన్నాయని చెప్పి మనకు కూడా గుర్తుపట్టలేము. ఏదో మనం చూస్తూ ఉండేటి 10-15 రకాలు చెప్పాలి, కానీ ఇన్ని రకాల చెట్లు ఇన్ని రకాల వృక్షాలు ఉన్నాయంటే అది మనం గుర్తుపట్టడం కూడా మన వల్ల కాని పని. ఇవన్నీ ఉన్నాయి. అసలు సీజన్తో నిమిత్తం లేకుండా అక్కడ నిరంతరం కూడా బ్రహ్మాండ చెట్టు తీగలన్నీ నిండుగా పొటమరిస్తూ చక్కగా చిగురిస్తూ మొగ్గలు తొడుగుతూ పూలు పూస్తూ ఎడతెరిపి లేకుండా వసంతకాలపు చక్కదనాలకు లోనై ఉంటాయి. ఆ తోటలు ముత్యాల తిప్పలతో ఉన్నటువంటి ఇసుక తిన్నెలు కుప్పతిప్పలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు. ఆ కొండలో బంగారు సరస్సులు ఉన్నాయి, బాగా బంగారు రంగులో ఉంటాయి. అవి వాటిలో బంగారు కాంతితో ఉండే తెల్ల కలువలు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ చెబుతూ ఆ త్రికూట పర్వతం దగ్గరలో అడవిలో చెంచెతలు చించులు తిరుగుతూ ఉంటారు. అడవి దొన్నలు ఇరుగుబంట్లు పాములు ఖడ్గమృగాలు గురుపోతులు కోతులు చుట్టూ కనపడుతూ ఉంటాయి. ఆ అడవిలో కొన్ని ఏనుగులు ఇతర మృగాల కన్నెత్తి చూడటానికి కూడా వీలు కానంత భయంకరంగా ఉంటాయి. మదించినటువంటి వాళ్ళ శరీరాలతోటి దిగ్గజాలను సైతం మించిపోతూ ఉంటాయి. అవి కొండ గుహల్లో నుంచి తిరగడానికి బయలుదేరినాయి. చెల్లాటలు ఆడుతూ దప్పికొచ్చింది, దాహం వేస్తుంది ఆడోళ్ళు వాటికి. నీళ్ల మడుగులలో దిగాలనుకున్నాయి. నీటి గాలి వచ్చే దిక్కుకు నడుతున్నాయి. ఎక్కడ నీళ్లు ఉంటాయా అక్కడ తాగుతామా అని చెప్పి. ఆ ఏనుగులు పగటి వేళ భయంతో కొండ గుహలలో దాక్కొని సాయంకాలంలో సూర్యకాంతి సన్నగిలడం వల్ల కనిపెట్టి ఎవరు చూడడం లేదు కదా, మనకేం భయం లేదు అనేటటువంటి ధైర్యంతో బయటకు వస్తూ ఉంటాయట. ఆ గున్న ఏనుగులు ఎక్కువ బలంతో శక్తి కలిగి కొండలు కూడా ఢీకొంటూ ఉంటాయట. సింహాలు కూడా లెక్క చేయకుండా ఎదిరించి వేస్తాయట. అలా ఉండేటటువంటివి ఆ మొదటి ఏనుగులు భయంతో క్రీడలతో సంచరిస్తూ ఉన్నాయి. వాడి గాలి సోకిన వెంటనే భయపడి పురులన్నీ పొదల్లో దూరిపోతున్నాయట. ఎలుగుబండు గుహాల్లో దాక్కుంటున్నాయట. ఇవన్నీ చెప్తున్నాడు. అట్లా ఉంటే ఒకసారి ఈ ఏనుగులు మదజలానికి ఆడుతూ మీద ఆత్రంగా పోయి ముసురుకున్నాయి. అందుకు ఆశపడకుండా ఈ మగ తొమ్మిదలు నిండుగా తమ మనసులో సంతోషపడినాయి అన్నారు. ఆ సమయంలో గొన్న ఏనుగులు పచ్చిక బయళ్ళను వాసన చూసి తొక్కుకుంటూ ఆ పళ్ళ చెట్టును రాచుకుంటూ చిగుళ్ళు మేస్తూ పూలను దున్నపోతలను జింకలను తెప్పించుకొని పోకుండా నిలిపి దండించుతూ ఆ మడుగుల్లో దిగి కలగుండు పెడుతూ కొండల మీద వినోదంగా ఆడుకుంటూ విహరింపసాగినాయన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక గజరాజు దైవోపహతుడు వీడు. ఆ దైవ వశం చేత తెలివిగా కోల్పోయి ఆ చుట్టూ ఉండేటటువంటి అనేకమైనటువంటి ఏనుగులు కూడా తప్పించుకొని ఆకలి దెబ్బతో అలసి నడుస్తూ ఏనుగుల గుంపులోంచి విడిపోయేది. అంటే తన ఏనుగులతో ఉండేది కాస్త వేరే దారి గుండా వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆ గజరాజు మంచి బలవంతుడు కదా, ఆ తనతో విహరిస్తున్నటువంటి ప్రియురాళ్ళకి, అంటే వారి భార్యలకి ప్రియురాళ్ళకి నీటి గుంటల పక్కన ఉండేటటువంటి లేత పచ్చికను మచ్చికతో తొండంతో పీకి అందిస్తూ చిగుళ్ళు గుత్తులను పూలకోవాలని తించి వాడికి పెడుతూ ఉన్నాయి. మదజలంతో తడిచిన విసర్ణకర్ర లాంటి తన చెవులతోటి వాడి చెమటలు ఇట్లా తిప్పుతూ ఉంటే చెంపలు ఫ్యాన్ లాగా విసనగా వీసినట్టుగా ఉంటుంది కదా, ఆ చెమటలు పోగొడుతూ తన దంతాలతో ప్రియురాళ్ళ మెడల కింద మెల్లగా గోకుతూ భార్యల వెలుగు వైపు చేరి మూతి వాసన చేస్తూ తొండాన్ని పైకెత్తి ఆకాశంలోకి చూపిస్తూ మన్మథ పారవశ్యాన్ని జ్ఞాపకం చేస్తూ విహరిస్తూ ఉన్నాడు ఆ గజరాజు. ఆ గజరాజు కుంభస్థల నిండుతనానికి సరిరాకపోవటం వల్ల లోకంలో ఉన్న జవరాల యొక్క స్థనాలు కోట కొంగుల మాట కోరాయి. అతని నడకల టీవీకి సరితోగినందు చేత కన్యల చిన్ని తొడలు వడ్డాణాలను తోడు చేసుకుంటూ ఉన్నాయి. ఆ గజరాజు దంతాల కాంతికి, వాటిని ఏమంటాం, దంతాలని ఏమంటారు వాటిని, ఆ దంతాల కాంతికి అంటే తెల్లగా ఉంటాయి కదా, సరితూగి లేనందువల్ల ఆ తరుణీయుల చిరునవ్వులు ముఖచంద్రకాంతులు ముసుగు వేసుకునేట ఒప్పుల గొప్ప అయినటువంటి ఆ గజేంద్రుడి అందాన్ని చూడాలనుకొని దిగ్గజాలైనటువంటి భైరలైన అంజన, అభ్రమపు, కపిల మొదలైన వెంటబడ్డాయో అన్నట్టుగా ఆ ఆడ ఏనుగులు ఆ గజరాజుని అనుసరిస్తూ ముందుకు పోతూ ఉన్నాయి. తర్వాత గజరాజు
ఎన్నో అడవుల్లో విపరీతంగా సంచారం చేశాడు. దాహమవుతూ ఉంది, మన స్వాధీనం తప్పింది. ఆడ ఏనుగులతో పాటు ఆయాసంతో ముందుకెడుతూ ఉన్నారు. ఒక చోట మడుగు చూచాడు, పెద్ద మడుగు, అంటే సరస్సులాగా ఉండేది. ఆ మడుగులో కొత్తగా విచ్చుకున్నట్టు కలువలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో తుమ్మెదలు ఆడుతూ ఉన్నాయి. ఆ నీళ్లలో తాబేళ్లు, చేపలు, గొప్ప గొప్ప మొసళ్ళు తిరుగుతూ ఉన్నాయి. హంసలు, చక్రవాకాలు, కొంగలు కూడా విహరిస్తూ ఉన్నాయి. దాని గట్టుపైన మర్రి, తాడి, మామిడి, మద్ది, ఈ పూల తీగలన్నీ కూడా ఉన్నాయి. మొదటి ఏనుగులు ఎవరి దగ్గరికి పోకుండా నిర్మలంగా ఉన్నటువంటి ఆ పద్మ సరోవరాన్ని చూశాయి. వాటి శరీరాలకి పద్మాల వాసనతో ఉండిన చల్లని గాలులు పిల్లగాలులాగా హాయి కలిగిస్తూ ఉన్నాయి. తామర తూళ్లు తిన్నటువంటి రాజహంసలు చేసే శబ్దాలు కిలకలా చేస్తూ ఉంటే చెవులకు ఆనందంగా ఉన్నాయి. బాగా విరిసినటువంటి పద్మాల వాసనలు ముక్కులకు చుట్టూ హాయి కలిగిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముల్లోకాలను సరికొత్త సొగసుతో ఆ సరోవరం శోభ మనసుకు ఆనందం కలిగిస్తూ ఉంది. మదపట్టేనుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మరిచిపోయి ఆ మడుగులోకి దిగినాయి. రాబోయే ప్రమాదాన్ని చూసుకో. తొండంబులు పూరించుచు గండంబుల చల్లుకొనుచు గళగళ రవములు మెండుకొన వలద కడుపులు నిండన్ వేదండ కోటి నీరుంద్రావెన్. ఏనుగులు తొండాలతో నీళ్లు నింపుకున్నాయి, చెక్కిళ్లపైన చల్లుకున్నాయి, గళగళ గళగనే శబ్దాలు చేస్తూ తమ కడుపు నిండుగా నీళ్లు తాగాయి. జరగబోయేది విందాం. జై శ్రీరామ్.